హాయ్ అండి, వెల్కమ్ టు కేతస్ కిచెన్ ఛానల్. ఈ రోజు నేను వీడియోలో ఈ సమ్మర్ స్పెషల్ గా నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పెరుగు పాలకూర రెసిపీ అండి. ఈ రెసిపీ మనకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కడుపులో చల్లగా ఉంటుంది, అంతేకాదు ఒంటికి చలువ చేస్తుంది కూడా. సో నేను పాలకూరతో ఇలా వెరైటీగా చేసి చూపించబోతున్నానండి. ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఒక కళాయిలో వేసుకున్నాక పోపు దినుసులను వేసుకున్నానండి. ఆ తర్వాత పావు స్పూన్ అంతా ఇంగువ వేసుకొని, ఆ తర్వాత 2 ఎండుమిర్చిని గిల్లి వేసుకున్నాక కరివేపాకుని కొంచెం వేసుకొని ఇదంతా బాగా వేగే వరకు నేను ఇలా కలుపుకుంటున్నాను. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత నేను ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయని కచ్చాటిచ్చాగా ఉంటే మనకు బాగుంటుంది. సో ఒక్క నిమిషం వేగిన తర్వాత నేను 2 కట్టల పాలకూరని ఇలా చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదంతా నేను ఈ కళాయిలో వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ని 1 టీ స్పూన్ అంత వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. పాలకూర బదులుగా మీరు తోటకూరతో కూడా ఇలా ఈ విధంగా చేసుకోవచ్చండి. సో ఇదంతా 2 నిమిషాల తర్వాత మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను అందులోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు, పావు స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం వేసుకొని ఇదంతా కలుపుకుంటున్నాను. ఇలా నేను ఇదంతా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇది కుక్ అవడానికి మనకి 5 నిమిషాలు పడుతుంది. చాలా తేలిగ్గా చిటికలో అయిపోయే రెసిపీ కూడా. పాలకూర మనకి చాలా తొందరగా ఉడికిపోతుంది కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనకి కుక్ అయిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది చూసారా. ఇలా ఉన్నప్పుడు నేను స్టాప్ చేసుకుంటున్నాను. స్టాప్ చేసుకున్న తర్వాత చల్లారిస్తానండి. ఇది చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లో 1 కప్ అంతా పెరుగుని ఇలా బీట్ చేసుకుంటున్నాను. పెరుగులో మనము ఇలా పాలకూరతో చేసుకున్న రెసిపీ చాలా మంచిదండి. ఈ సమ్మర్లో మనం ఇలా తీసుకున్నట్టయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇప్పుడు నేను బాగా బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్ అంతా వాటర్ని ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను చల్లారిన పాలకూరని ఇలా వేసుకొని చక్కగా బాగా కలుపుకుంటున్నాను. అంతే, చాలా తేలిగ్గా మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంచక్క హ్యాపీగా తీసుకోవచ్చు. అంతేకాదు మనకి 5 నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది కదా. చాలా తొందరగా కూడా అయిపోయింది చూసారా. ఇది తయారు చేయడం చాలా తేలికే కూడా. ఈ విధంగా మనము ఈ వేసవిలో ఇలా తయారు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నేను చివరిగా 1 కట్ట కొత్తిమీరను కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా తేలిగ్గా మనకి రెడీ అయిపోయిందో చూసారా ఈ రెసిపీ అనేది. సో చాలా టేస్టీగా, చాలా హెల్దీగా ఉండే రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇది వేడి వేడి అన్నంలో గనక మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. అంతేనండి ఇవాల్టి వీడియో.